మాఘ పురాణం అని ఒకటి ఉందండి. మాఘ పురాణం, మాఘ మాసంలో పురాణం చదువుతుంటారు, కార్తీక పురాణం. ఈ మాఘ పురాణంలో ఒక చిన్న గాథ ఉంది. ఏంటంటే, ఒక తపస్వి ఇల్లు వదిలేశాడు, ఏకాంతంగా నీళ్లలో కుంభకం పట్టాడు. ఈ హఠయోగం అంతా బాగా వచ్చండి, తపస్సు చేస్తున్నాడు. ఆయన పేరు సౌభరి. సౌభరి అనేటువంటి తపస్వి నీళ్లలో కూర్చుని తపస్సు చేస్తున్నాడు. చాలా దీర్ఘకాలం గడిచిపోయింది, కుంభకం పట్టాడు ఆయన. కళ్ళు తెరిచాడు, దాని పేరు ఉత్థాన దశ. కళ్ళు తెరవంగానే నీళ్లలో ఒక పెద్ద మగచాప, చూడండి, మగచాప, ఆడచాప, పిల్ల చేపలు ఇవన్నీ తిరుగుతున్నాయండి ఆయన ముందు. ఎవరు చెప్పండి? భర్త, భార్య, సంతానం ఇవన్నీ కళ్ళ ముందు తిరుగుతున్నాయి. చేప సంతానం, చేప కుటుంబం. ఈయన గారండి ఇన్నాళ్ళు తపస్సు చేసినా లోపల వాసన పోలేదండి. అందువల్ల ఇది చూడంగానే ఆహా, గృహస్థాశ్రమం ఎంత బాగుంటుంది, చూడండి, దాని మీద వ్యామోహం పడింది. ఎవరికి? సౌభరి. గృహస్థాశ్రమం చూడండి, చక్కగా ఈ పిల్లలు, కుటుంబం ఎంత ఆనందంగా వీళ్ళు తిరుగుతున్నారో నీళ్లలో అనేటువంటి సంకల్పం కలిగింది, వికారం కలిగింది. ఇక చూడండి, తపస్సు ఆపేశాడండి. నీళ్లలో నుంచి లేచాడు. లేచి సంకల్పం ఏమిటి తెలుసిన? వివాహం చేసుకోవాలనే సంకల్పం. గృహస్థాశ్రమంలో ప్రవేశిస్తే ఆహా, ఈ చేపలు ఎంత ఆనందంగా ఉన్నాయి అనే ఈ సంకల్పం కలిగిందండి. ఇక కలిగిన తర్వాత ఊరుకుంటారండి వాళ్ళు. ఈ నీళ్లలో ఉన్నందువల్ల ఈ ఒళ్ళంతా ఎట్లయిందంటే పాచిపోయింది, వికారంగా తయారైనాడండి ఎవరైనా. ఇటువంటి ఆయనకి పిల్ల కావాలట. ఇప్పుడు బయలుదేరాడు. ఎవరిస్తారు చెప్పండి ఈ పాచిపోయిన శరీరం గలవాడికి? చూస్తేనే వికారంగా ఉంటే ఎవరైనా పిల్లనిస్తారా? అప్పుడు బయలుదేరాడు, వివాహం చేసుకోవాలి. ఎక్కడికి వెళ్ళాలి ఇప్పుడు వివాహానికి? ఒక చక్రవర్తి ఉన్నాడండి, వారి పేరు మాంధాత చక్రవర్తి. అక్కడికి పోయినాడండి. సో ఇంగ్లీష్ లో అంటారు ఎయిమ్ ఇట్ ఎ లైన్ అండ్ మిస్ ఇట్ అంటాడు. గురి పెట్టినా సింహానికి పెట్టి తప్పిపోయినా నీకు గౌరవం అంటాడు. ఆ విధంగా చేస్తున్నాడండి ఈయన. గురి పెట్టడం మొట్టమొదట ఈ రాజుకే పెట్టేశాడు మాంధాత. ఆయనకండి 40 మంది కుమార్తెలు ఉన్నారండి, 40 మంది. ఒక్కడికి పెళ్లి కాలేదండి. ఈయనకి ఎక్కడ పట్టాడో కానీ ఇన్ఫర్మేషను. ఒక్కడికి పెళ్లి కాలేదు, కనిపెట్టాడు, బయలుదేరాడు. సరిగా మాంధాత యొక్క భవనంలో అడుగు పెట్టాడండి. అడుగు పెట్టంగానే ఆ మహానుభావుడు రాజుగారు బయలుదేరి, అరే ఎటువంటి మహర్షి గారు మా ఇంట్లో అడుగు పెట్టారు, ఆహా నా జన్మ పావనమైందని ఆనందంలో పొంగిపోయి వారికి పాద ప్రక్షాళన చేసి, ఓ మహాత్మా, ఏ ఉద్దేశంతో మీరు ఇక్కడ అడుగు పెట్టారో దాన్ని నేను తప్పకుండా నెరవేరుస్తాను అని మాట ఇచ్చేశాడండి. ఎవరు? ఈ సంతోషంలో ఈ మాంధాత. ఈయన చక్కగా ఉన్నతాసనం మీద కూర్చున్నాడు. ఏమండి మీరు ఎందుకు వచ్చారు, ఏమిటి కదా, మరి మీ ఉద్దేశం ఏమిటి చెప్పండి, నేను తప్పకుండా నెరవేరు. ఏమీ లేదు, నాకు వివాహం చేసుకోవాలనే సంకల్పం కలిగింది. మీకు 40 మంది ఉన్నట్టు తెలిసింది పిల్లలు, వారి అందరినీ ఇచ్చి నాకు పెళ్లి చేయమన్నాడు. ఇది హోల్సేల్, రిటైల్ కాదండి, హోల్సేల్ వ్యాపారం పెట్టేశాడు. అందరినీ ఇచ్చి పెళ్లి చేయమంట. ఇక రాజుగండి గుండె బద్దలైనట్టుగా అయిపోయిందండి. రామ, మహాసుందరమైనటువంటి సుందరంగా ఉన్నటువంటి రాజకుమార్తెల్ని ఈ కురూపి వికారంతో కూడినటువంటి ఈయనకి ఎట్లా ఇచ్చి పెళ్లి చేయాలని, నోరు వదిలేస్తేనే, మాట వదిలేనే, ఏమి చేయాలని డోలాయమాన పరిస్థితిలో. దీని పేరు డైలమా అంటారని. ధర్మ సంకటంలో పడ్డాడు, ఏమి చేయాలో తోచలేదు. అప్పుడు ఆలోచించాడు, ఇప్పుడు ఈ 40 మంది కుమార్తెల్ని నేను ఇచ్చి పెళ్లి చేయడానికి నాకు ఇష్టం లేదు. ఎందుకంటే ఇది రాజవంశం, వీరేమో ఇట్లా ఉన్నారు. కాబట్టి నేను ఒకవేళ వీరి సంకల్పం నెరవేర్చకపోతే, ముందుగా వాగ్దానం చేసినాను కదా, మరి దాన్ని నెరవేర్చకపోతే ఏం ప్రమాదం? ఈయన కనుక శాపం పెడితే ఏమవుతుంది? నేను చస్తా, నా పిల్లలు చస్తారు, నా భవనం నాశనం అయిపోతుంది. మరి ఆ ప్రమాదం ఉన్నది కదా, ఎట్లా దీన్ని తప్పించుకోవటం అని ఆలోచించి ఆఖరికండి గోడ మీద పిల్లి వాటంగా జవాబు చెప్పాడు. ఏమండి మీరేదో అందరినీ పెళ్లి చేసుకోవాలి, అట్లాగే నేను దానికి అడ్డు చెప్పను, ఎందుకంటే వాగ్దానం చేశాను కాబట్టి. అయితే ఆ పిల్లలు అంగీకరించాలా లేదా, నా కుమార్తెలు మిమ్మల్ని చూచి అట్లాగే మిమ్మల్ని వివాహం చేసుకుంటానని అంటే తప్పకుండా చేయిస్తాను, నాకేం అభ్యంతరం లేదు అని వాళ్ళందరినీ పిలుచుకొస్తాను. ఇప్పుడు అంతఃపురంలో ఉన్నారు అని అందరినీ తీసుకొస్తానికి వెళ్ళాడండి. ఎవరు? మాంధాత్. ఈ సౌభరి ఏం చేసినాడు తెలుసండి, తన యొక్క తపశ్శక్తి చేత మన్మథాకారం వహించాడండి. మహాసుందరమైనటువంటి స్వరూపం ధరించాడు. మంచి యువకుడు మహాసుందరమైనటువంటి ఒక స్వరూపం దేహం ధరించాడండి. ధరించేటప్పుడు 40 మంది కుమార్తెలు వచ్చి వీరి యొక్క దివ్యమంగళ విగ్రహం చూచి అందరూ కూడా యాక్సెప్ట్ చేశారండి. అందరూ అంగీకరించారు పెళ్లికి 40. ఇక చూడండి కోలాహలంగా వివాహం జరిగిపోయింది. ఇక ఈ 40 మందిని తీసుకుపోతాడండి. ఎవరు? సౌభరి. తీసుకుపోయి ఇక అందరూ ఒక చోటు ఉంటే జరిగే విషయం తెలుసు కదండి, జుట్లు పట్టుకుంటారని తెలుసు. అందరికి వేరువేరుగా సౌతులు కదండి 40 మంది. ఇద్దరు సౌతుల్లోనే పెద్ద యుద్ధం వస్తుందండి. ఈ 40 మందికి వేరువేరు భవనాలు కట్టేశాడు. ఈ అమ్మగారిని ఇక్కడ, అమ్మగారిని ఇక్కడ అని. ఇక చూడండి ఈ సంసార సముద్రంలో ఇక ఈదులు ఆడుకుంటున్నాడండి ఈ సౌభరి. కొంతకాలానికి సంతానం కలిగిందండి.
ఆ సంతానం ఎంతమంది ఉంటారో చూడండి, ఒకరికే డజన్ పుడుతున్నారు. మరి ఇంతమంది అనేటప్పటికీ ఓహో బ్రహ్మాండమైన మిలిటరీ సైన్యం తయారైందని. ఆ సౌభరి ఇంతమంది సంతానం ఉన్నప్పటికీ వారికి ఆనందం లేదండి, ఏడుస్తూ కూర్చున్నాడు. ఎవరో వచ్చి అడిగారు, ఏమండి ఎందుకు ఏడుస్తున్నారని. కొడుకులు పుట్టారే గాని మనవళ్ళని చూడాలనే అభిప్రాయం ఉంది అన్నాడండి. దృష్టా సుతా సుతాహ దృష్టా, కొడుకులు చూచినాను కానీ నోట్ సాటిస్ఫాక్షన్. తత్తనయ ప్రసూతిం ద్రష్టం పునర్వాంఛతి మేంతరాత్మ. ఆ కుమారుడు ఎప్పుడు కలుగుతారా అని నాకు ఆందోళనగా ఉంది అంటాడు. చూడండి, ఏమి సాటిస్ఫాక్షన్ లేదండి. ఈ భోగములు ఈ వైభవములు అనుభవిస్తున్నంత వరకు కూడా ఏమి ఆనందం ఉండదు. పైపైన కొంచెం సుఖం ఉన్నప్పటికీ తృప్తి అనేది ఉండదు, సాటిస్ఫాక్షన్. మానవుడికి కోరికలు తగ్గవండది. అప్పుడు ఈ సౌభరి లోకానికి ఇటువంటి వాక్యం ప్రకటించాడో వినండి. మనోరథానాం నసమాప్తిరస్తి. 40 మందిని వివాహాలు చేసుకుని ఇదంతా ఈదులాడాను ఈ సంసారం అంతా, కానీ నాకేమీ తృప్తి కలగటం లేదు. ఇంకా మనవాళ్ళని చూడాలనే బుద్ధి కలుగుతున్నది, కొడుకులను చూస్తే తృప్తి కలగటం లేదు. చూడండి, దీనికి ఏమైనా అంతున్నదా? మానవుని యొక్క ఆశకు మానవుని యొక్క అభిలాషలకి ఏం అంతు లేదంటాడు. మనోరథానాం నసమాప్తిరస్తి, కోరికలకు అంతు లేదు. వర్షాయుతైర్వా యదివాపి లక్షై పూర్ణేషు పూర్ణేషు పునర్నవానాం ఉత్పత్తయః సంతి మనోరథానాం. ఒక్కొక్క కోరిక దాని పేరు మనోరథం. చూడండి, మనోరథం మనస్సు రథం మీద ఎక్కి తిరుగుతుందండి. మనోరథం అంటే వాంఛ. ఈ వాంఛలు ఒక్కొక్కటి నెరవేరుతుంటే ఇంకొకటి సృష్టి అవుతున్నది. నారాయణ, అంతు లేకుండా ఉందని దుఃఖించేశాడు. చూడండి, ఇంత సంసారం అంతా ఈదులాడుకుని ఆఖరికి తేల్చిన అంశం ఏమిటంటే నో సాటిస్ఫాక్షన్. ఈ భోగ విలాసములు గాని ఈ సుఖములు గాని ఎన్ని అనుభవించినప్పుడు మానవునికి పూర్ణమైనటువంటి తృప్తి కలగదు. ఇంకా ఆశలు పెరిగిపోతాయి, తృష్ణ పెరిగిపోతుంది, దినదినం ఈ కోరికలు పెరిగిపోతాయని సౌభర్యండి చక్కగా లోకానికి ప్రకటించాడు. నిన్న శ్రీకృష్ణ పరమాత్మ అదే చెప్పి ఈ తాళ్ళు ఆశాపాశ శతై, ఆశలనేటువంటి పాశములు తాళ్ళు 100 కొలది చేత కట్టబడుతున్నాడు మానవుడు, అందుచేత దుఃఖిస్తున్నాడు. ఆశాపాశ శతైర్బద్ధ కామక్రోధపరాయణ ఈహంతే కామభోగార్థం అన్యాయేనార్థ సంచయాన్. ఈ భోగ విలాసముల కోసం డబ్బు కావద్దండి, ఎట్లా సంపాదిస్తాడు? అన్యాయేనార్థ సంచయాన్. అధర్మంగా అన్యాయంగా సంపాదించి 2 పాపాలు కట్టుకుంటున్నాడు. ఈ అన్యాయంగా సంపాదించడం ఒక దోషం, ఈ విధంగా భగవంతుణ్ణి మరిచి దృశ్యంలో పడి పరిగెత్తడం ఒక దోషం. ఈ విధంగా ప్రపంచంలో అనేక మంది బాధపడుతుంటే వశిష్ఠ మహర్షి ఇటువంటి చక్కని ఆఖ్యానములు చెప్పి ఈరోజు భోగా భవ మహారోగా, మీరు భోగములని ఆనందిస్తున్నారు కాదు, అవి రోగాలు అంటాడు. భోగా భవ మహారోగా బంధవో దృఢ బంధనం. ఈ బంధువులంతా రాగం అనురాగం చేత బంధిస్తారు. బంధవో దృఢ బంధనం అనర్థాయార్థ సంపత్తి ఆత్మనాత్మని శామ్యతాం. ఈ బాహ్య వస్తువులు మానవుడికి కడతీర్చలేవు. ఆత్మనాత్మన శామ్యతాం, తన హృదయంలో వెలుగుతున్నటువంటి ఆత్మ యందు నిలకడ కలిగి కొద్ది కాలమైన గనక బాగా చింతన చేస్తే మహానందం జీవుని కలుగుతుంది అంటారు.